సర్వసాధారణంగా మనం ఎవరైనా సరే కోర్టుకి వెళ్ళినటువంటి వాళ్ళు, కోర్టు వాయిదాలు, కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఓడిపోయినటువంటి వాళ్ళు ఏమన్నా కోర్టు హాల్‌లో ఏడుస్తారట. గెలిచినటువంటి వాళ్ళు ఇంటికొచ్చేసి అనమాట ఇన్ని ఫీజులు అయిపోయినాయి, ఇంత ఖర్చులు అని చెప్పేసి వార్మని ఏడుస్తారట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అంటే సీట్లు వచ్చినటువంటి వాళ్ళు ఏమన్నా ఒక రకంగా ఏడుస్తున్నారు. సీట్లు రానటువంటి వాళ్ళు ఇంకొక రకంగా ఏడుస్తున్నారు. ఎలాగంటే ఆంధ్రప్రదేశ్లో 4,9,00,000 పైగా ఓటర్లు ఉన్నారు. దీనిలో 45,156 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఏ పోలింగ్ స్టేషన్లో అయినా 1600 దాటితే దాన్ని 2గా చేసేటువంటి ప్రపోజల్ ఒకటి ఎలక్షన్ కమిషన్ ముందు ఉంది. ఆ విధంగా 887 కొత్త పోలింగ్ స్టేషన్లు పెట్టాలని చెప్పేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి వీళ్ళు ప్రపోజల్ పంపించారు. ఈ యొక్క ఎలక్షన్ ప్రొసీజర్ మొత్తంలోని ఆర్గనైజ్ చేయడానికి 3,82,218 మంది రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే ఏప్రిల్ 19 నుంచి పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న రాష్ట్రాలు 4 ఉన్నాయి. ఈ ఎన్నికల ప్రాసెస్ మొత్తం కనమాట 7 దశల్లో జరుగుతుంటాయి. ఇక్కడే చాలా విచిత్రమైనటువంటి మన వాళ్ళ యొక్క అంచనాలన్నీ కూడా తలకిందులైంది ఇక్కడ. ఎలాగంటే మన జనరల్గా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మొదటి లేకపోతే 2వ దశలో జరుగుతాయి. కానీ ఈ పర్యాయం 4వ దశలో జరుగుతుంది. అంటే మే 13న మనకి ఎలక్షన్ జరగబోతుంది. అంటే ఇప్పటికే మన అభ్యర్థులు వివిధ పార్టీల వాళ్ళు అయితే వైసీపీ అయితే మొత్తం 175 మంది అసెంబ్లీ సీట్స్ని, 25 మంది ఎంపీలు క్యాండిడేట్స్ అని కూడా అనౌన్స్ చేశారు. అట్లాగే దరిదాపు టీడీపీ అంటే కూటమిలో ఇంకా 43 మందిని ఎంపిక సర్దుబాటు చేయాల్సి ఉంది. అట్లా బీజేపీ ఉన్నటువంటి తన యొక్క పార్లమెంట్ కానీ అసెంబ్లీ మెంబర్స్ని కానీ తను ఫైనలైజ్ చేయాల్సి ఉంది. అంటే జనసేన 2 పార్లమెంట్ తనకి ఇచ్చిన 2 పార్లమెంట్ సీట్లు, 6 అసెంబ్లీ సీట్లని డిక్లేర్ చేశారు. ఆయన మిగతా వాళ్ళని చేయాల్సి ఉంది. ఇంకా ఎలక్షన్కి కేవలం 55 రోజులు టైం. ఈ ఒక్కొక్క పార్లమెంట్ అభ్యర్థికి ఖర్చు 95 లక్షల వరకు మించకూడదు అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయం, ఒక రూల్. అలాగే అసెంబ్లీ క్యాండిడేట్కి 40 లక్షలు మించకూడదు అనేది. కానీ రియల్ గ్రౌండ్ లెవెల్కి వచ్చేటప్పటికి పార్లమెంట్ అభ్యర్థికి ఒక 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు అనమాట ఖర్చు పెట్టడం జరుగుతుంది. అలాగే అసెంబ్లీ అభ్యర్థి ఒక 30 నుంచి 40 కోట్ల వరకు అనమాట తన కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇది ఒరిజినల్గా జరిగేది దీనికి. కానీ ఈ యొక్క ఎలక్షన్ యొక్క షెడ్యూల్ మనకి 4వ దశలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఈ 55 రోజులు అనమాట ఈ ప్రచారం చేయాలి. అంటే ఖర్చులు ఆ యొక్క వీళ్ళకి అనమాట, ఈ క్యాండిడేట్స్కి అనమాట ఖర్చులు తడిసి మోపిడి అవుతున్నాయి. దీన్ని ఎలా భరించాలి అని చెప్పేసి అతలాకుతలం అయిపోతున్నారు. ఇప్పటికే హీట్ అందుకుంది. వెహికల్స్, స్టాఫ్, వాళ్ళ యొక్క క్యాడర్, వాళ్ళ యొక్క వసతి, భోజనాలు, కానపీన మొత్తం అన్ని ఖర్చులు తెలిసి తడిసి మోపిడి అవుతుంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మార్చి 16న ఇడుపులపాయలో అనమాట అభ్యర్థుల జాబితా ఇచ్చారు. 20వ తారీఖున మేనిఫెస్టో రిలీజ్ అన్నారు. సిద్ధం సభలో 4 అన్నారు. ఆయన అట్లా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే 55 రోజులు, ఎప్పుడైతే మే 13th ఎలక్షన్ అన్నారు, ఈ వ్యవధిలో ఇంకా సిద్ధం సభలు ఇంకా ఆర్గనైజ్ చేయాలి. అలాగే కూటమి కూడా సభలు పెట్టుకోవాలి. సభలు పెట్టాలని జన సమీకరణాలు, ఏర్పాట్లు, హడావిడి, దీనికి ఇదంతా కూడా ఈ బడ్జెట్ అంతా కూడా అన్నమాట తలకు మించి పోతుంది. అందువల్ల ఒక్కొక్క అభ్యర్థి ఎవరైతే సీటు రేపు కంటెస్ట్ చేయబోతున్నారో వాళ్ళకి వాచిపోతుంది ఆర్థికంగా. అయితే చెడులో మంచి, మంచిలో చెడు అన్నట్టుగాను ఇది వాళ్ళ యొక్క ఖర్చులు ఎలా పెరిగిపోతున్నాయో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే అభ్యర్థులు మార్చారు.
సడన్గా ఇప్పటివరకు ఇక్కడ ఒక చెస్లో కనుక ఆడుకున్నట్టుగా ఆడుకున్నాడు. దరిదాపు ఒక 70 మందిని మార్చాడు ఆయన. ఆ 70 మంది ఆ యొక్క అంటే పక్క కాన్స్టిట్యున్సీస్, ఇతర కాన్స్టిట్యున్సీ వాళ్ళు వచ్చి ఇక్కడ కాన్స్టిట్యున్సీలు మార్చారు. ఇక్కడ అభ్యర్థులకి అనమాట ఆయనకి డోర్ టు డోర్ పరిచయం లేదు వాళ్ళు. ఈ యొక్క వ్యవధి అనేటువంటిది ఏంటంటే ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడానికి, ఆ యొక్క ప్రచారం చేసుకోవడానికి, పరిచయం చేసుకోవడానికి గొప్ప అవకాశం. ఇది ఒకటి అడ్వాంటేజ్. కానీ మొత్తానికి ఈ యొక్క ప్రచారంలో ఈ ఎలక్షన్ ఘట్టం దగ్గరికి వచ్చేటప్పటికి అన్ని విధాలుగా అలసి సొలసిపోవటం ఖాయం.